వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని పోలీస్ స్టేషన్ తూప్రాన్ సిఐ రంగకృష్ణ సందర్శించి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను స్థానిక ఎస్ఐ నవతగౌడ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లోని రికార్డులను సిఐ రంగకృష్ణ పరిశీలించారు. పలు సమస్యలతో పోలీస్ స్టేషన్కు అనునిత్యం వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని స్థానిక పోలీస్ సిబ్బందికి సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. గత కొంతకాలంగా వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న లక్ష్మీనరసమ్మ విధులు నిర్వహిస్తుండగా అనారోగ్య రీత్యా ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలుసుకున్న తూప్రాన్ సిఐ రంగకృష్ణ స్థానిక ఎస్ఐ నవతగౌడ్తో హోంగార్డు లక్ష్మీనరసమ్మ కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందజేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. పోలీస్ స్టేషన్ కూడా అంతా సందర్శించినాం. ఇంకా దీనికి మంచి మంచి సదుపాయాలు ఇంకా వస్తున్నాయి. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాలు అందుతున్నాయి. అలాగే ఈరోజు ఇక్కడే వెల్దుర్తి పిఎస్కు చెందిన హోంగార్డ్ లక్ష్మీనరసమ్మ మరణించిందని తెలిసింది. ఆమె కూడా ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఆమెకు త్వరలోనే ఆర్థిక సహాయం కూడా అందుతుంది. అలాగే వెల్దుర్తి ప్రజలు కూడా అందరూ పోలీసులకి అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం. నా యాక్సిడెంట్ కానీ నా అక్రమ సంబంధించిన నా ఇల్లీగల్ కేసులు ఉన్నా ఇల్లీగల్ సంబంధించి ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. 100 కూడా కాల్ చేయించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ వివరాలు ఏమి బయటికి చెప్పము. అన్నిటి రంగాల్లో మాకు సహకరించాలని చెప్పేసి వెల్దుర్తి ప్రజలను కోరుతున్నాం.